Hello everyone. Today topic is loops. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం కండిషన్ స్టేట్మెంట్స్ గురించి క్లారిటీగా తెలుసుకున్నాం. సో ఈరోజు వచ్చేసి మనం లూప్స్ గురించి అసలు లూప్స్ అంటే ఏంటి, లూప్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి పైథాన్లో అనేసి క్లారిటీగా ఒక ఐడియా తెచ్చుకుందాం. సో ఇక్కడ లూప్ అంటే ఏ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్. ఓకేనా. సో ఏదైతే మనము కోడ్ని రిపీటెడ్గా బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా వాడతామో మల్టిపుల్ టైమ్స్, దాన్ని మనం లూప్ అని అంటాం. ఓకేనా. ఏంటంటే ఇక్కడ మెనీ టైమ్స్ రాయకుండా ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ది సేమ్ కోడ్, ఒకే కోడ్ని సేమ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్గా రాయకుండా వి యూజ్ లూప్స్. ఓకేనా. లూప్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో దట్ ఈజ్ నోన్ యాజ్ లూప్. సో టైప్స్ ఆఫ్ లూప్ వచ్చేసి మనకి ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్స్ ఉంటాయి. సో దీస్ టూ టైప్స్ ఆఫ్ లూప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా బిగ్ ప్రోగ్రామ్ రాయాలంటే ఈ లూప్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫర్ లూప్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఐటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్ లైక్ లిస్ట్, ట్యూపుల్, స్ట్రింగ్ అండ్ ఆర్ రేంజ్. ఓకేనా. ఈ లూప్ అనేది ఏం చేస్తుంది అంటే, ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్, నెంబర్ అనేది ఐటరేషన్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ ఐటరేషన్ చేస్తుంది. ఓకేనా. నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ ఈజ్ నోన్ అంటే ఇక్కడ ఏదైతే మనకు తెలుస్తుందో ఒక రేంజ్ అనేది పెట్టుకుంటాం మనం. ఇప్పుడు 1,6 అలా ఒక రేంజ్. సో ఇంకా వీడియోలో ఇంకా ముందుకు వెళ్తా ఉంటే మీకు క్లారిటీ వస్తుంది ఫర్ లూప్ ఎలా వాడతాము. ఓకేనా. దాని యొక్క డెఫినేషన్, ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ ఐటరేట్ ఓవర్ సీక్వెన్స్ లైక్ లిస్ట్, ట్యూపుల్, స్ట్రింగ్, రేంజ్. ఓకేనా. సో ఏదైనా మనము ఒక నెంబర్ని ఒక సీక్వెన్స్ని కానీ ఒక ట్యూపుల్ని కానీ లేకపోతే దాన్ని మల్టిపుల్ టైమ్స్ని రిపీటెడ్గా ఐటరేట్ చేయాలంటే మనకి ఫర్ లూప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ దీని యొక్క సింటాక్స్ చూడండి. సో సింటాక్స్ ఫర్ లూప్, ఫర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్ స్టేట్మెంట్. ఓకేనా. ఇక్కడ ఒక వేరియబుల్ వాడతాము, ఏ సీక్వెన్స్లో ఉంటుందో చెక్ చేసి చెప్పిద్ది. ఓకేనా. అంటే అది ఐటరేషన్ చేస్తూ ఉంటుంది మల్టిపుల్ టైమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 అన్న సీక్వెన్స్లో మనం ఏదైనా వాడచ్చు. యాజ్ యూజువల్ మనం చెప్పుకున్నట్టు ఇందాకలా లిస్ట్, ట్రిపుల్, స్ట్రింగ్, రేంజ్. ఓకేనా. ఏదైనా వాడచ్చు, అవన్నీ సీక్వెన్స్ కిందకే వస్తాయి. సో ఫర్ వేరియబుల్స్ ఇన్ సీక్వెన్స్ స్టేట్మెంట్స్ అన్నాను. సో ఏ వేరియబుల్ అని కావచ్చు, ఆ సీక్వెన్స్లో ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ 5, ఆ రేంజ్ 5 అని రేంజ్ అని పెట్టాను కదా, ఐ అని పెట్టాను ఇక్కడ. సో ఇక్కడ ఏమైందంటే రేంజ్ 5 వరకు. ఓకేనా. ఐ అనేది ఇప్పుడు సపోజ్ రేంజ్ 5 జనరేట్స్ నెంబర్ 0 to 4. ఓకేనా. అంటే స్టార్టింగ్ 0 నుంచి 4 వరకు, ఎండ్ పాయింట్ మాత్రం ప్రింట్ చేయదు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకుని, రేంజ్ అనేది అప్ టు ద మార్క్, ఎక్కడి వరకు ఇస్తామో దానికంటే ముందు ఒక నెంబర్ దాకా ఉంటుంది. ఓకేనా. 0 to 4. సో 5 అని ఎప్పుడైనా మనం 0తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 0, 1, 2, 3, 4. సో 5 వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనము 0 to 4 అనుకున్నాం. అది 1 నుంచి స్టార్ట్ చేసినట్టయితే 1 to 5 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ప్రింట్, సో ఆ నెంబర్స్ని ప్రింట్ చేస్తుంది. లూప్ అనేది ఎన్ని టైమ్స్ రన్ అవుద్ది అంటే ఇక్కడ 5 టైమ్స్ రన్ అవుద్ది. లూప్ రన్స్ 5 టైమ్స్. దట్ ఈజ్ నోన్ యాజ్, ఇక్కడ ఏంటంటే ఫర్ లూప్లో మనము నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ ఎన్ని చేస్తున్నాము. ఓకేనా. ఒక పర్టికులర్ ఒక వాల్యూ కావాలంటే ఎన్ని ఐటరేషన్స్ తర్వాత మనకి వాల్యూస్ అనేవి వస్తున్నాయి. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లూప్ వచ్చేసి మనం 5 టైమ్స్ రన్ అయింది. ఇక్కడ ఐ స్టోర్స్ ఈచ్ వాల్యూ. ఇక్కడ ఐ అనేది ప్రతి వాల్యూని స్టోర్ చేసుకుంటుంది, ఎందుకంటే అది వేరియబుల్. మనం వేరియబుల్ కింద మనం ఏదైనా పెట్టుకోవచ్చు, ఎక్స్ఎన్ పెట్టుకోవచ్చు, జెడ్ఎం పెట్టుకోవచ్చు. అక్కడ ఏ వేరియబుల్ ఇస్తే మనం అక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో రాస్తే మనం ఏంటంటే దాన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అసలు రేంజ్ అంటే ఏంటి, అసలు రేంజ్ ఫంక్షన్ అంటే ఏంటి? రేంజ్ ఫంక్షన్ జనరేట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. ఓకేనా. ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. అది మన డెసిషన్. ఇక్కడ ఏంటంటే రేంజ్ 5, రేంజ్ 1 to 6 అన్నాను, రేంజ్ 1, 10, 2 ఇలా ఉంటాయి. మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కానీ మనకి ఒక క్లారిటీ కావాలి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఎంతో నెంబర్ వరకు ప్రింట్ చేయగలుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ సింటాక్స్ తెలుసుకుందాం. మనం ఎగ్జాంపుల్స్ చేసాం డైరెక్ట్గా. ఇక్కడ సింటాక్స్ చూడండి ఫస్ట్. సో సింటాక్స్ ఏంటంటే రేంజ్ స్టాప్, అంటే ఈ 5 వరకు వచ్చే వరకు మనకు స్టాప్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రేంజ్ స్టార్ట్ స్టాప్. ఓకేనా. కామా ఉంది ఇక్కడ, అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసేసి 6 దగ్గర స్టాప్ అయింది. ఓకేనా. 1 దగ్గర స్టార్ట్ అయిందంటే 1, 2, 3, 4, 5. ఓకేనా. స్టాప్ అవుతుంది. సో ఏంటంటే ఇక్కడ రేంజ్ అనేది స్టార్ట్ నుంచి స్టాప్ వరకు. నెక్స్ట్ ఇది వచ్చేసి రేంజ్ స్టార్ట్ స్టాప్ స్టెప్ అంటే ఇక్కడ
పర్టికులర్గా ఇప్పుడు 1,10,2 అన్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏం ప్రింట్ అవుతూ ఉంటుందంటే 1, నెక్స్ట్ వచ్చేసి 3, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఇలా అంటే 2 గ్యాప్ వస్తుంది, ఓకేనా. స్టెప్ 2 అన్నాడు కాబట్టి 2 గ్యాప్ వస్తుంది, ఓకేనా. 5 అలా 2 గ్యాప్ వస్తుంది కాబట్టి మనం ఇలా స్టెప్ అనుకుంటాం, ఓకేనా. రేంజ్ ఫంక్షన్స్, ఈ రేంజ్ ఫంక్షన్స్ అనేవి ఇలా వాడతాం మనం. సో హియర్ ఫర్ లూప్ విత్ లిస్ట్ ఇది కూడా ఒక సీక్వెన్స్, ఓకేనా. ఇది మనం ఇందాక ప్రీవియస్గా రేంజ్ ఫంక్షన్ ఎలా మాట్లాడుకున్నామో సీక్వెన్స్లో అదొక టైపు. సో ఇది కూడా లిస్ట్ అనేది ఒక టైపు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ యాపిల్ అండ్ బనానా అంటే లిస్ట్లో రాస్తున్నాం. లిస్ట్ ఇక్కడ ఫర్ ఎఫ్ ఇన్ ఫ్రూట్స్, ఓకేనా. వేరియబుల్ ఫర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్ అనుకున్నాం. సీక్వెన్స్ వచ్చేసి ఇక్కడ ఫ్రూట్ అంటే లిస్ట్, ఓకేనా. వేరియబుల్ ఎఫ్, సో ప్రింట్ ఎఫ్. సో అప్పుడు ఏమేమి ప్రింట్ అవుతుంది మనకి, యాపిల్ బనానా ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6 అంటే ఇక్కడ 1,6 అనగానే హలో అని ఇట్లా మనకి ఆ రేంజ్ని బట్టి అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్, ఓకేనా. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, సింటాక్స్ ఎలా ఉంటే రేంజ్ ఫంక్షన్ అనేసి క్లారిటీ ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఫర్ లూప్. సో నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్, ఓకేనా. వైల్ లూప్ రన్స్ యాజ్ లాంగ్ యాజ్ అంటే ఇక్కడ వైల్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ ఇక్కడ చూడండి ది కండిషన్ ఈజ్ ట్రూ. ఆ కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు కూడా ఆ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, ఓకేనా. వైల్ లూప్ అలా ఉంటుంది. సో ఇక్కడ వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటంటే వైల్ కండిషన్ స్టేట్మెంట్. సో కండిషన్ ఉంటుంది, దాని తర్వాత స్టేట్మెంట్ ప్రింట్ చేసుకోవాలి. అంటే ఆ కండిషను అది ట్రూ అయ్యేంత వరకు కూడా ఆ ట్రూ అయితేనే అది ప్రింట్ చేస్తుంది, లేకపోతే అది కోడ్ అనేది ఒకవేళ ఫాల్స్ అయిందనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇఫ్ ట్రూ అయిందనుకో కాన్సెప్ట్ అంటే కండిషన్, సో లూప్ రన్స్, అప్పుడు లూప్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయిందనుకో కండిషన్ అనేది, లూప్ అనేది స్టాప్ అవుతుంది. సో దట్స్ ద కాన్సెప్ట్. సో ఇక్కడ లూప్ సో ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా ఐ ఈజ్ ఈక్వల్ టు 1. సో వైల్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ ఐ దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావాలి. సో ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5 అన్నాడు కదా, ఐ అనే వాల్యూలో మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం, ఈక్వల్ టు 5 అన్నాను. సో ఇక్కడ ఏమైంది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో 1 అనేది చిన్నది 5 కంటే. సో అక్కడ ఏంటిది, ఇది ట్రూ అవుతుంది కదా, ఐ లెస్ దాన్ 5 అనేది, ఓకేనా. ఇక్కడ ట్రూ కాబట్టి మనకి కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ దానికి కండిషన్ పోతుంది 1 ఈక్వల్ టు 1 ప్లస్ 1. సో నెక్స్ట్ 2, ఆ 2 అనేది ఇప్పుడు అయ్యి. సో మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ అదే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, మళ్ళీ కండిషన్ అనేది ట్రూ. సో మళ్ళీ 2 ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ 1, సో 3, ఓకేనా. ఇది ఐ. సో రిపీటెడ్గా అలాగా ఎప్పుడైతే అంటిల్ ఓకేనా 5 వరకు వస్తుందో అప్పటి వరకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయితేనే ఉంటుంది, ఓకేనా. సో ఎప్పుడైతే మనకి ఫాల్స్ వస్తుందో అప్పుడు లూప్ అనేది స్టాప్ అవుతుంది. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ వైల్. ఇక్కడ రాసాం ఆల్రెడీ, కండిషన్ మస్ట్ బి ట్రూ ఆర్ ఫాల్స్, ఓకేనా. కండిషన్ అనేది ట్రూ అయిన అవ్వాలి, ఫాల్స్ అయిన అవ్వాలి. అంటే ట్రూ అయితే మనకి లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది, ఒకవేళ ఫాల్స్ అయితే అది స్టాప్ అవుతుంది. సో ఇండెంటేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఫర్ లూప్లో అయినా సరే. లూప్ కాన్సెప్ట్ మొత్తము ప్లస్ ఇఫ్ స్టేట్మెంట్స్లో కండిషన్ స్టేట్మెంట్స్లో మొత్తం మనకి ఇండెంటేషన్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. సో లూప్ రన్స్ అంటిల్ కండిషన్ బికమ్స్ ఫాల్స్. ఎప్పుడైతే మనకి ఆ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ లూప్ అనేది స్టాప్ అవుతుంది. అప్పటి వరకు కూడా ఆ లూప్ అనేది కంటిన్యూగా రన్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక యూజర్ ఇన్పుట్గా తీసుకోవాలంటే ఒక నెంబర్ తీసుకుంటున్నాం మనం, ఇన్పుట్. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాము. ఇంటీజర్ ఎలాగ ఇన్పుట్ ఒకవేళ ఏ ఇన్పుట్ ఇచ్చినా సరే ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకుంటుంది అంటే టైప్ కాస్టింగ్. సో ఎంటర్ ఏ నెంబర్. సో వైల్ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ నెంబర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నువ్వు ఇక్కడ 5 ఇచ్చుకుంటావా, అది యూజర్ ఇన్పుట్. సో ప్రింట్ నెంబర్ అండ్ కండిషన్ నమ్ -1. సో అది కండిషన్, మెయిన్ కండిషన్. దాన్ని పట్టుకొని మనం ఒకవేళ ట్రూ అయిందంటే ట్రూ వరకు మనకి కండిషన్ అనేది సాటిస్ఫై చేసుకుంటూ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటుంది లూప్. సో ఎప్పుడైతే మనకి ఫాల్స్ వస్తుందో అప్పుడు లూప్ అనేది స్టాప్ అవుతుంది. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ వైల్ కండిషన్. సో ఇక్కడ వైల్ కండిషన్ కాను ఫర్ లూప్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ లూప్ అనేది రిపీట్స్ కోడ్. ఇక కోడ్ అనేది రిపీట్ చేస్తూ ఉంటుంది. అంటే హలోని ఒక 5 టైమ్స్ ప్రింట్ చేయమంటే అది 5 టైమ్స్ రిపీట్ చేస్తుంది. సో దట్స్ ద కాన్సెప్ట్. రేంజ్ జనరేట్స్ నెంబర్, ఓకేనా. అంత రేంజ్ 1 to 6 1 to 5 ఆ రేంజ్ వరకే మనకి నెంబర్స్ అనేవి ప్రింట్ చేస్తుంది, ఓకేనా. యూజ్డ్ ఫర్ ఐటరేషన్,
ఓకేనా. ఇది వచ్చేసి ఫర్ లూప్. సో వైల్ లూప్ వచ్చేసి వైల్ లూప్ రన్స్ ఆన్ కండిషన్ బేస్ మీద మనము వైల్ కండిషన్ అనేది రన్ అవుతుంది. మనం ఇప్పటివరకు చెప్పుకున్నాము, ట్రూ అయితే రన్ అవుతూ ఉంటుంది, ఫాల్స్ అయితే స్టాప్ అవుతుంది లూప్ అనేది. సో ఇనిషియేట్ లూప్ ఎకోర్స్ ఇఫ్ కండిషన్ నెవర్ చేంజ్. ఓకేనా, లూప్ అనేది ఇనిషియేట్ చేసుకుంటుంది ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ నెవర్ చేంజ్. అలాగా ఇన్ఫైనైట్ ఒకవేళ కండిషన్ చేంజ్ అయిపోతే ఇన్ఫైనైట్ లూప్ అంటే కంటిన్యూగా ఆ లూప్ స్టాప్ అవ్వకుండా వర్క్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఇన్ఫైనైట్ లూప్ అంటాము. సో యూజ్డ్ వెన్ ఐట్రేషన్ ఆర్ అన్నోన్. ఓకేనా, ఎప్పుడైతే మనకి ఐట్రేషన్స్ అనేవి తెలియవు అప్పుడు మనం వైల్ లూప్స్ వాడతాము. ఓకేనా, ఒకవేళ ఐట్రేషన్స్ తెలిస్తే మనం ఏం వాడతాము, ఫర్ లూప్, యూజ్డ్ ఫర్ ఐట్రేషన్స్. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ లూప్ కాన్సెప్ట్. ఓకే, so thank you for watching and subscribe my channel, like and share.